విచ్చేసిన సహచర మంత్రులు, శ్రీ నారాయణ గారికి, మున్సిపల్ పరిపాలన అర్బన్ శాఖ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా మన పిఠాపురం ప్రజల తరపున మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే గౌరవ పౌర సరఫరాల, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. మనోహర్ గారు జనసేన పార్టీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు పడ్డా ఒక వెన్నుదన్నులాగా నిలబడిన నాయకులేదు. అలాగే రాష్ట్రం ప్రజానికం కష్టాల్లో ఉంటే ఏ సమస్యనైనా సరే ముందుండి నాకు వెన్నంటే ఉండి నాకు ధైర్యం ఇచ్చిన మనోహర్ గారికి మరో మనస్ఫూర్తిగా ఈ వేడుకకి హాజరైనందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన వాగ్దాటితోటి మంత్రముగ్ధుల్ని చేసే గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. వారిని ఒకటే అడిగాను, మన ఈ పిఠాపురం, మన పీఠికాపురం ఒక షోకేస్గా ఉండాలి. పర్యాటక శాఖ కంటే చాలా తక్కువ వ్యవధిలో దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి ఇవన్నీ ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవ దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, వారికి కూడా రావాల్సి ఉంది. ఆయనకున్న పరిస్థితుల్లో రాలేకపోయారు. వారికి కూడా ముందు ఆమోదం తెలిపినందుకు రాలేకపోయాను పైన పర్లేదు, కానీ వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. పిఠాపురంలో నేను లేకపోయినా, ఎక్కువ రోజులు లేకపోయినా కానీ నా తరపున పనిచేస్తున్న పార్టీ తరపున ఉంటున్న గౌరవ శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు శ్రీ అపూర్వ భారత్ గారికి, గౌరవ శాసనసభ్యులు కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ గారికి, చైర్మన్ ఏపీ రాష్ట్ర పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ శివ శ్రీనివాస్ గారికి, మీ అందరికీ కేకేగా తెలిసిన శివ శ్రీనివాస్ గారికి, చైర్మన్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శ్రీ తుమ్మల బాబు గారికి, పిఠాపురం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారికి, చైర్మన్ పౌర సరఫరాల కార్పొరేషన్ శ్రీ తోట సుధీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ జానపద సృజనాత్మక కళల అకాడమీ చైర్మన్ శ్రీ వి గంగులయ్య గారికి, మన శ్రీ కర్రి పద్మశ్రీ గారు ఎమ్మెల్సీ గారికి, చైర్మన్ పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రీమతి వాకపల్లి దేవి గారికి, చైర్మన్ గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ శ్రీ మురళీశెట్టి సునీల్ గారికి, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా మురళీకృష్ణరాజు గారికి. ఆయన ఒకసారి బీజేపీన జనసేన కూడా నాకు అర్థం కాదు, అంత ప్రేమ చూపిస్తారు, అంత నిలబడతారు. సో వారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను చాలామందిని ఆహ్వానించాను. చాలామంది గతంలో పిఠాపురంలో మన ఎలక్షన్ సమయంలో జనసేన విజయానికి కృషి చేసిన చాలామంది సినిమా ప్రముఖుల్లో చాలామందిని ఆహ్వానించి మొదటి రోజుగా హైపర్ ఆది గారిని, మాట బాగుంటుంది కదా, అందరూ కామెడీ హ్యూమర్ అనుకుంటారు, మాట చాలా విట్టు ఉంటుంది. అలాంటి హైపర్ ఆది గారు ఇక్కడ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే సాగర్ జనసేన ఇన్ఛార్జ్, కరీంనగర్ ఇన్ఛార్జ్, ప్రత్యేకించి వాళ్ళందరినీ మనకి టీవీ మాధ్యమాలతో వారికి సీరియల్స్ ద్వారా వారు ఆర్కే నాయుడుగా మన ఈ మధ్య సినిమా కూడా చేశాం. ఆయన అసలు పేరు సాగర్ అయినప్పటికీ కూడా ఆయన వేసిన క్యారెక్టర్ ఆర్కే నాయుడుగానే ఆయన ప్రసిద్ధి చెందారు. మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేకించి తెలంగాణ నుంచి మీరు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణకి
ఆంధ్ర ప్రాంత ప్రేమను తీసుకెళ్ళండి. తెలంగాణ సోదరులకి సోదరీమణులకి మనస్ఫూర్తిగా గోదావరి జిల్లాలోకి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించమని మనస్ఫూర్తిగా మీరు తెలియజేయండి. ఏదైనా కూలగొట్టేయడం చెడగొట్టేయడం చాలా తేలికమ్మా. ఒక పండగ చూస్తామంటే ఏం మాట్లాడాలనుకుంటామంటే ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని. అదే పిడికిడికి ఒక చేతికి వచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక. ఒక అలయన్స్ని నిర్మించడం చాలా కష్టం. అందరినీ ఏకతాటిపైన తీసుకురావడం చాలా కష్టం. కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టడం చాలా తేలిక, చాలా తేలిక. సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం ఒక 6 నెలలు కష్టపడి 4 నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండగ. మనకి ధాన్యం వచ్చింది, ధాన్యం అమ్మగా డబ్బులు వచ్చినాయి. ఈ రోజున మన హరిదాసులు కానీ ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాము ఇవన్నీ అంటే మా దగ్గర అబండెన్స్ ఉంది. మాకు ఒక 10 బస్తాలు పంట ఉంటే మేము 2 బస్తాలు పంచుతామని చెప్పడానికి. అది సంక్రాంతి తాలూకు నిదర్శనం. అంటే అలాగా మీరు ఇందాక మంత్రివర్యులు నారాయణ గారు చెప్తా ఉన్నారు, ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు. ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడిపడిపోతే అమ్మా చాలా దారుణం జరిగిపోయింది. మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా, ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షి అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు? బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకడు మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు, పత్రికేయులు ఉన్నారు, చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పాను. నువ్వు పేరంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను. అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి, అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా లెక్క. అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత